ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మీకు యూ షేప్ థ్రెడ్ పైపింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేసి చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైపింగ్ కొంచెం క్లాత్ ఒక పక్క తక్కువ ఒక పక్క ఎక్కువగా ఉండేటట్టుగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇది నార్మల్ బ్లౌజ్ ఎలా కుట్టుకున్నామో అలాగే కుట్టుకొని దీన్ని ఏం చేయాలంటే సీదా మీద ఇది సీదా ఉండాలి, ఇది సీదా అనమాట. దీని మీద ఇలా ఒక పాదం మందం ఖర్చుతో ఇలా పెట్టేసుకొని మనం ఆ పైపింగ్ తయారు చేసుకోవడానికి పాదం రెడీ చేసుకున్నాం కదా, వన్ సైడ్ అయినా కూడా పర్వాలేదు, ఇలాగే పెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే ఇలా గుంజుకుంటూ చక్కగా ఇలా గుంజుకుంటూ వెనక చేసి ఇలా చక్కగా దీని పక్కనే వేసి దీన్ని కూడా ఇలా షేప్గా తిప్పాలి. ఈ షేప్ ఎలా అయితే ఉందో అలాగే తిప్పుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఇలా చూడండి, ఇలా చిన్నగా ఇలా వేసుకోవాలి. వేసుకుంటే చాలా చక్కగా నీట్గా వస్తుందండి. చక్క వేసుకుంటూ పోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని తీసి మనం ఏం చేయాలంటే ఇలా పెట్టి చక్కగా ఇలా మనం నెక్కేమట్టి ఒక గోటితో ఒకసారిగా ఇలా అనాలి. మొత్తం కూడా చుట్టూ కూడా ఇలా అనండి. అన్న తర్వాత దీన్ని ఇలా మలిచి ఒక కుట్టు వేసుకోండి. చక్కగా ఇలా చూడండి, పాదం మందం ఉండాలి, పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ రావాలి. చుట్టూ కూడా కొంచెం గుంజుతూ వేయండి. ఓకేనా? ఇలా పూర్తిగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చిందో చక్కగా. ఇలా వేసుకోవాలి. యూ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ చాలా చక్కగా వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూడండి.